అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి పార్ట్ 2 వీడియో అండి. 2 లేయర్ ఫ్రాక్ ఇది ఫస్ట్ నేను క్యాన్వాస్ని ఇది లైనింగ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. ఇలా మిడిల్లో ఇలా మార్క్ చేసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోండి, అప్పుడే మనకు నీట్గా వస్తుంది. దానిపైన క్యాన్వాస్ పెట్టి కావాలంటే ఐరన్ చేసుకోండి, లేదంటే ఒక మిడిల్ పార్ట్లో ఒక స్టిచ్ వేసుకోండి, కదలకుండా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా పైన ఒక స్టిచ్ వేస్తే ఆ క్యాన్వాస్ అనేది కదలదు. ఇంకా అలా కదులుతుందంటే మిడిల్ పార్ట్లో కూడా ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత ఆ షేప్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్ని అలాగే కుట్టుకోండి, ఒక స్టిచ్ వేసుకొని. ఇది వచ్చి దానిపైన వేసుకోవాలండి, క్యాన్వాస్ పైన. మళ్ళీ మనము ఒరిజినల్ పీస్ పెట్టి కుడతాం కదా, అప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే కట్ చేసామో అక్కడ స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే మనకు ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది, లేకపోతే కొంచెం తక్కువ ఎక్కువగా వస్తుంది. ఇదైతే ఇంపార్టెంట్. ఇలా మొత్తం కుట్టేసుకోండి క్యాన్వాస్ అండ్ లైనింగ్ని. తర్వాత కూడా అటు సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే ఎలా అయితే స్టిచ్ వేసామో అదే విధంగా స్టిచ్ వేసేస్తున్నాను. ఇవి రెండు ఒకటేసారి కుట్టేశాను. కావాలంటే మీకు నచ్చినట్లయితే ఐరన్ చేసేసుకోండి, బాగా నలుగుతుంది అట్లా అనిపిస్తే ఐరన్ చేసేసుకోండి, అప్పుడు అనేది కదలకుండా ఉంటుంది. దానిపైన కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకున్నాను. దాన్ని ఇలా మార్క్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మిడిల్ పార్ట్ మార్క్ చేయడం వల్ల, మార్క్ చేసి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఒరిజినల్ పీస్ పెట్టినప్పుడు అది కూడా కరెక్ట్గా షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నట్టు మిడిల్లో ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ తీసుకున్నాం కదా, ఫస్ట్ నేను వచ్చి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్ని సేమ్ ఇందాక పైన ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, దీనికి కూడా ఒరిజినల్ పీస్ కూడా పైన అదే విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. మిడిల్ పార్ట్లో కూడా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసి ఇందాక చెప్పాను కదా, కరెక్ట్గా ఎక్కడైతే మనము క్యాన్వాస్ కట్ చేస్తామో అక్కడ క్యాన్వాస్ మీద పడకుండా అండ్ ఒరిజినల్ పీస్కి లోపలికి వెళ్ళకుండా ఆ షేప్ అనేది నీట్గా వచ్చేలాగా అక్కడే స్టిచ్ వేసుకోండి. అప్పుడే మనకు ఆ షేప్ అనేది మనం ఏ షేప్ అయితే కట్ చేసామో ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. అంటే కట్ వర్క్ అలా ఉన్నప్పుడైతే అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకుంటున్నాను నేను. అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని ఇది ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇలా ఆ పైన ఒక స్టిచ్ వేసాం కదా, దాన్ని కుట్టు విప్పేస్తున్నాను, ఎందుకంటే తిప్పుకోవడానికి ఆ కుట్టు అనేది అడ్డం వస్తుంది అందుకని. తర్వాత ఇలా లోపలికి అనేసేసుకోండి, దానిపైన ఒక కుట్టు వేసుకోండి లేదా ఐరన్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను ఒక కుట్టు వేస్తున్నాను. షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది బయటికి, లేకపోతే కొంచెం పైకి ఎత్తుకున్నట్టు ఉంటుంది. ఐరన్ చేసుకున్నా కూడా బాగా నీట్గా ఉంటుంది. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా చేసేసుకోండి. ఐరన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఇది సిల్క్ది కదా, ఊరికే అంటుకోబోతుంది అందుకని. తర్వాత చుట్టూరు మనం బార్డర్ కుట్టేసుకుంటాం కదా, ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని చుట్టూరు అవుట్లైన్ కుట్టేసేసుకోండి బ్యాక్ పార్ట్కి. చుట్టూరు అవుట్లైన్ కుట్టేసుకొని దాన్ని ఎక్స్ట్రా పార్ట్ అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది ఇప్పుడు కట్ చేసుకోండి. ఎప్పుడైనా చెప్పాను కదా, ఒరిజినల్ లైనింగ్ పీస్ కన్నా ఒరిజినల్ పీస్ ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైనా మిస్టేక్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవడం వల్ల మనం ఒరిజినల్ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ మనం డాట్స్ పెట్టుకొని 4 ఇంచెస్ పెట్టుకున్నాను లెంత్ వచ్చి, నేను 4.5 ఇంచెస్. ఆ డాట్స్ 1/2 ఇంచ్తో మొత్తం డాట్స్ లెంత్ వచ్చి 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని దాని మీద కుట్టు వేసేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు ఇలాగే కుట్టేసేసుకోండి.
సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే కుట్టేసేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము చెస్ట్ని మార్కింగ్ చేసాం కదా, దాన్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే నేను ఏ విధంగా కుట్టాను. సేమ్ బ్యాక్ పార్ట్ కుట్టినట్టే పైన ఒక స్టిచ్ వేసుకోండి, అప్పుడు నెక్ అనేది కదలకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్యాన్వాస్ మీద కుట్టుపడకుండా లైనింగ్ మీదే క్యాన్వాస్ దగ్గరగా కుట్టుపడేటట్టు వేసుకోండి, కొద్ది కూడా గ్యాప్ లేకుండా. అలా వేసుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా వస్తుంది. బొటిక్లో వాళ్ళు కూడా ఇలాగే స్టిచ్ చేస్తారు. సో ఈ టిప్ అనేది తప్పకుండా పాటించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది స్టిచ్ కుట్ అనేది ఎలా వస్తుందో. ఇలా మొత్తం చిన్నగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ ఉండేలాగా క్లాత్ అనేది అప్పుడు కట్ చేసేసుకోండి. మొత్తం కానీ కట్ చేసేసుకున్నామంటే మనకు ఇది కుట్ అనేది ఊడొచ్చేస్తుంది, అందుకని ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా తీసుకోండి. కట్ వర్క్ అలాంటివి అయితే కొంచెం 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉండాలి, ఒక 1/4 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ రౌండ్ అనేది తిరగదు కదా, సో అందుకని 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉండాలి. తర్వాత ఇటు సైడ్ తిప్పుకొని దాన్ని ఐరన్ అయినా చేసుకోండి ఇందాకలాగే, లేకపోతే దానిపైన ఒక కుట్టనైనా వేసుకోండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది నా డ్రెస్సు నెక్ పార్ట్. దీనికి కూడా సేమ్ ఇందాకలాగే డాట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకుంటున్నాను. షోల్డర్ ఇటు సైడ్ అండ్ అటు సైడ్ రెండు సైడ్లు జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తాము. ఇక్కడ రఫ్ చేయాలండి, అటుపక్క షోల్డర్కి ఇటుపక్క షోల్డర్కి, ఎందుకంటే కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వచ్చిందండి ఫైనల్గా. హ్యాండ్స్ పెట్టుకున్నాను కదా, దానికోసం అనేది మిడిల్ పార్ట్ నుంచి నేను హ్యాండ్స్ అవి పఫ్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాం, కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ డాట్స్ని ఎంతవరకు వేసుకున్నామో అంతవరకు ఫ్రిల్ పెట్టుకొని మిగతాది నార్మల్గా పెట్టేసి అటాచ్ చేసి కుట్టేయండి. కింద షోల్డరు పైన హ్యాండ్ అనేది సేమ్ క్లాత్ అనేది సేమ్గా పెట్టుకోండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టుకోకుండా సేమ్ లెంత్లో పెట్టుకోండి. ఒక సైడు ఫ్రిల్ అయిపోయింది కదా, ఇటు సైడ్ కూడా ఒక ఫ్రిల్ పెట్టేసుకుందాము. ఈ వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోండి. అండ్ అటు సైడ్ కూడా మన హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకుందాం. ఫైనల్గా ఫ్రిల్ అయితే ఇలా వచ్చింది. తర్వాత అటుపక్క సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫ్రిల్ పెట్టేసేసుకుందాం పైన. తర్వాత పెట్టేసిన తర్వాత కింద కూడా మనం ఫ్రిల్కి ప్లేస్ వదులుకున్నాం కదా, సో అందుకని దానికోసం కూడా ఫ్రిల్ కోసం నేను ఇలా ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేశాను. కింద కూడా మనము డాట్ ఇచ్చుకున్నాము, కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడైతే మనం డాట్ ఇచ్చామో అక్కడ నుంచి ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేసి ఎక్కడైతే ఇంకొక డాట్ ఇచ్చామో అక్కడ నుంచి ఎండ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను, మీకు కనిపిస్తుందో లేదో కానీ అక్కడ నుంచి నేను ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇలా చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి సేమ్ లెంత్లో ఉండేలాగా ఒకటి పైకి కిందికి పోకుండా పెట్టుకోండి, అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక లాస్ట్లో చిన్నగా రఫ్ చేసేసుకోండి, ఎందుకంటే కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఫైనల్గా అయితే ఫ్రిల్ పెట్టడం అయిపోయింది ఒక హ్యాండ్కి. సేమ్ అలాగే ఇటుపక్క హ్యాండ్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ని పక్కన పెట్టేసుకొని మనం బాటమ్ పార్ట్ 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఫస్ట్ లేయరు అండ్ సెకండ్ లేయరు సేమ్ లెంత్లో తీసుకున్నాము. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రిల్కి మనకు ప్లేస్ ఉండదు, ఫస్ట్ లేయర్కి అండ్ సెకండ్ లేయర్కి. తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ లేయర్లో ఒక 15 ఇంచెస్ వరకు క్లాత్ తీసి సెకండ్ లేయర్లో వేశాను. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లేయర్లో ఫ్రిల్ పెడితే సెకండ్ లేయరు ఫస్ట్ లేయర్కి అటాచ్ చేసేటప్పుడు ఆ ఫ్రిల్ అనేది దీనికి సరిపోతుంది. సో అందుకని అలా చేశాను. దాన్నే ఇప్పుడు కుట్టు వేస్తాను. సెకండ్ లేయర్కి వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయింట్ వేసుకొని ఆ పోగులు అనేవి ఊడిపోకుండా కుట్టు వేసుకోండి. ఇక్కడ లెంత్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ అంటే ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అటు సైడ్ 2 ఇంచెస్ ఇటు సైడ్ 2 ఇంచెస్ గ్యాప్ ఉంచి తర్వాత నుంచి ఫ్రిల్ పెట్టడం మనం స్టార్ట్ చేయాలి.
మనకు టోటల్గా ఫ్రిల్ పెట్టిన తర్వాత 17.5 ఇంచెస్ రావాలి. సో దానికోసం నేను టేప్తో ఇలా మార్క్ చేసుకొని మిడిల్ పార్ట్ని కూడా మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత మనకు ఎంతైతే కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్లో మార్క్ చేయడం వల్ల ఇప్పుడు 16 అంటే ఫర్ సపోజ్ మిడిల్ పార్ట్ వచ్చేంత వరకు అటు సైడ్ 8 ఇంచెస్ ఉండాలి, ఇటు సైడ్ 8 ఇంచెస్ ఉండాలి. మనది 17.5 కాబట్టి అటు సైడ్ 8.75 అండ్ ఇటు సైడ్ 8.75 ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు దానికి అటాచ్గా సెకండ్ లేయర్ని ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా మెజర్ చేసుకుంటున్నానండి. టాప్ పార్ట్కి సరిపోతుందా లేదా, లేకపోతే ఎలా అడ్జస్ట్ చేయాలా అన్నట్టు. తర్వాత సరిపోయింది. సో అందుకని ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 1 ఇంచ్ వరకు ఫ్రిల్ ఏం పెట్టకుండా ఖాళీ సాదాగానే కుట్టేసేయండి. తర్వాత నుంచి ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయండి. మీకు ఆడ క్లాత్ కానీ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపిస్తే లోపలికి ఎక్కువ ఫ్రిల్ అనేది క్లాత్ అనేది లోపలికి పెట్టేసేయండి, లేకపోతే తక్కువ పెట్టేసేయండి. నేను ఇది ఫుల్ శారీ మొత్తం తీసుకున్నాను. సో ఫ్రాక్ కూడా చివరి వరకు చూసి ఫ్రాక్ కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చి బ్యాక్ పార్ట్. సేమ్ అలాగే 2 ఇంచెస్ పెట్టేసుకొని ఫ్రిల్ పెట్టేసుకోండి. ఫ్రిల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్కి నేను అటాచ్ చేశాను, సెకండ్ లేయర్ని పైన ఇలా స్టిచ్ వేసుకోండి. అలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిల్ అనేది అణిగిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్, ఇది బాటమ్ పార్ట్ని ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అన్నీ కుట్టేసుకున్నాం కదా, అవి రెండింటిని ఇప్పుడు జాయింట్ చేసేసేద్దాం. వీడియోలో చూపించిన విధంగా ఇలా మిడిల్ పార్ట్లో పైన అంటే టాప్ పార్ట్ని అండ్ బాటమ్ పార్ట్ని రెండు ఈ విధంగా సేమ్ లెంత్లో పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోండి. ఇక్కడ 2 స్టిచ్చెస్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ని జాయిన్ చేద్దాం. లైనింగ్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిడిల్ పార్ట్లో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేయడం వల్ల మనకు ఫ్రిల్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ సరిపోకపోతే ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, సరిపోతుంది అన్నట్టు నేను ఇలా ఈ టిప్ని అయితే పాటిస్తున్నాను. సో లైనింగ్కే నేను ఫ్రిల్ పెట్టేస్తాను డైరెక్ట్గా. ఫస్ట్ ఫ్రిల్ పెట్టి తర్వాత జాయిన్ చేయకుండా స్టిచ్ చేసేటప్పుడే ఫ్రిల్ పెట్టేసుకుంటున్నాను లైనింగ్ వరకు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫ్రిల్ పెట్టేసుకోండి. విధంగా పెట్టేసి దానిపైన కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ ఇలా చూడండి, ఇలా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పీస్లు అనేవి మనకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు కుట్టిన తర్వాత దానిపైన కూడా ఒక అణిగిపోయేలాగా ఒక స్టిచ్ వేసుకోండి. దీనివల్ల ఏమంటే డ్రెస్ అనేది ఎత్తుకోకుండా కరెక్ట్గా ఉంటుంది. చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి, అప్పుడే మీకు అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ నుంచి ఇక్కడ కొద్దిగా క్రాస్గా ఉండేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మిడిల్ పార్ట్లో పఫ్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి, సో అందుకని కొద్దిగా ఎక్కువ క్లాత్ అనేది ఎక్కువ మిగిలిపోయి అక్కడ ఉంటుంది. సో మనం స్ట్రైట్గా కానీ కుట్టు వేసామంటే అక్కడ అనేది మనకు లూజ్గా ఉంటుంది. అదే క్రాస్గా వేసామనుకోండి కొంచెం లోపలికి, అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఈ కట్స్ పార్ట్ నుంచి 4 ఇంచెస్ లెంత్ ఉండేదాకా కరెక్ట్గా ఇక్కడ రఫ్ చేస్తాం కదా మనం డ్రెస్సెస్కి, సేమ్ అలాగే దీన్ని కూడా అలాగే రఫ్ చేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ పార్ట్ అండ్ ఒరిజినల్ పీస్ 2 సపరేట్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ఎక్కడైతే మనము కుట్టు అనేది ఆపేస్తామో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. లేకపోతే అటు సైడ్ ఇటు సైడ్ కానీ స్టార్ట్ చేసామంటే అక్కడ ఫ్రిల్ ఆడ కూర్చొస్తుంది. ఎందుకు అక్కడి నుంచే స్టార్ట్ చేయాలంటే ఇక్కడ అటు సైడో కానీ ఇటు సైడో స్టార్ట్ చేసామనుకో అక్కడ మనకు కొద్దిగా గ్యాప్ ఉన్నా కూడా అక్కడ ఫ్రిల్ వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. సో ఇక్కడ పీస్లు అన్నీ పోతున్నాయి కాబట్టి సో అందుకని ఒక కుట్టు వేసేస్తున్నాను ఫోల్డ్ చేసి. క్లాత్ అనేది ఇది కొంచెము పీసెస్ పోతున్నాయి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నాను. నెట్ క్లాత్కి దానికైతే ఇలా ఫోల్డ్ చేయని అవసరం లేదు, నార్మల్గా ఒక కుట్టు దానిపైన ఇంకొక కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ అలాగే ఒరిజినల్ పీస్ని అయితే ఎలా కుట్టామో లైనింగ్ పీస్ను కూడా సేమ్ అదే విధంగా
కుట్టాలి. ఇక్కడ ఒరిజినల్ పీస్ మీద పడకుండా అనేది కుట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా కుట్టు అనేది విప్పదీయాల్సి వచ్చిందనుకోండి, దీనికదే లైనింగ్‌ని అండ్ ఒరిజినల్‌ని వేరు చేసి కుట్టామనుకోండి ఈజీగా పని అవుతుంది. లేకపోతే డబుల్ పని అవుతుంది. అందుకని సేమ్ అలాగే అటు సైడ్ కూడా కుట్టేసుకొని కింద నాకు లైనింగ్ అనేది ఎక్కువ వచ్చింది. అందుకని ఇలా కుట్టేస్తాను. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా